ఓకే. లెసన్ 10 ప్రారంభిద్దాం. మనకి ప్రీవియస్ లెసన్ నెంబర్ 9లో మనం డిస్కస్ చేసింది పెద్ద క్యాండిల్ ఫార్మేషన్ గురించి మాట్లాడాం. పెద్ద క్యాండిల్ ఫార్మేషన్లో మనం చూసింది ఏంటి అంటే ఫోర్స్లో 3 రీజన్స్ ఉన్నాయి అని. ఆ 3 రీజన్స్లో మనం 4 ఫోర్సెస్ అప్లికేషన్ గురించి మనం వీడియోలో మాట్లాడాం. అయితే ఈరోజు ఈ పెద్ద క్యాండిల్ ఫార్మేషన్ అనేది దీని గురించి కాదు, కాకపోతే మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ పెద్ద క్యాండిల్లో ట్రేడర్స్ని అగ్రెసివ్లోకి ముంచుతాయి. అంటే ట్రేడర్స్ అనుకుంటారు స్పీడ్గా ఈ పొజిషన్ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ కూడా అదే ఫామ్ అవుతాయి అని చెప్పి వాళ్ళ ఎమోషన్ని ట్రిగ్గర్ చేయడానికి ఈ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. అవి ఒక సహకారంగా అవుతాయి. ఇది ఒకవేళ రెడ్ కావచ్చు లేదా గ్రీన్ క్యాండిల్ అయినా కావచ్చు. ఇదే విధంలో పెద్ద గ్రీన్ క్యాండిల్ రాస్తే పైకి వెళ్తుంది అనుకుంటారు. అయితే మనం ఒకటి గమనించాలి, మనకి యాప్ ఇచ్చే పర్ఫెక్ట్ ఫోర్సెస్ని బట్టి కాకుండా ఫోర్సెస్ ఎక్కడెక్కడ లొకేట్ అయ్యాయి అనేది చూడకుండా కేవలం క్యాండిల్ చూసి టెంప్ట్ అయిపోయి దాని ద్వారా మనం పొజిషన్ తీసుకోవడం, ట్రేడింగ్ చేయడం చేస్తే ఖచ్చితంగా మనిపోతాయి. కనుక క్యాండిల్ అనేది మనకి ఫోర్సెస్ అనేవి 80% to 90% మనకి యాక్యురేట్ డేటా ఇస్తుంటే ఒక 10 to 20% మాత్రమే క్యాండిల్ స్టిక్లు సపోర్ట్ ఇస్తాయి. అర్థమవుతుంది కదా. మనకి ఈ ఫోర్సెస్ అని మనం నోట్ చేస్తున్నవి ఉన్నాయి కదా ఆర్ఎస్ఏ యాప్లో, రాచేటి స్టాక్ అనాలిసిస్ యాప్లో. ఇక అది 80 to 90% మనకి సపోర్ట్ ఇస్తే కేవలం 10% to 20%, అంటే మ్యాక్సిమం నేను చెప్పాల్సింది 90% ఆర్ఎస్ఏ ట్రేడింగ్ ఫోర్సెస్ ఇచ్చేది. ఇక 10% మనకి చార్ట్ మన క్యాండిల్స్ ఉన్నాయి కదా, క్యాండిల్స్ ఇస్తున్నాయి అనుకుంటే. సో అది ఇన్ కేస్ అట్ ఆల్ ఒక 80% వేసుకున్న చార్ట్కి వచ్చేసరికి ఒక 20%, క్యాండిల్ స్టిక్స్కి వచ్చేసరికి ఒక 20% అని వేసుకున్నా ఫైనల్గా మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది మాత్రం ఆర్ఎస్ఏకే. అయితే ఈ 10% అని అంటున్నాం కదా, 20%, 10 20%, ఇది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి కొద్దిగా తెలిస్తే, అన్నీ అవసరం లేదు, కొన్ని ఉన్నాయి, వాటి గురించి తెలిస్తే అదొక పెద్ద సపోర్టివ్ నాలెడ్జ్ అవుతుంది, లెసన్ అవుతుంది. ఓకే. సో నేను ఈరోజు పెద్ద క్యాండిల్ గురించి ఫామ్ అవడం గురించి ఆల్రెడీ 2 వీడియోల్లో మాట్లాడాం. ఈరోజు చిన్న క్యాండిల్ ఫార్మేషన్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. అయితే మనకి ఈ పెద్ద క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత సెల్లర్స్ పొజిషన్లో ఉన్న తర్వాత సడన్గా బయర్స్ తీసుకోరు. అయితే ఈ క్యాండిల్ నుంచి మళ్ళీ ఒక చిన్న క్యాండిల్ ఫామ్ అవుతాయి. ఎందుకు? సెల్లర్స్ పొజిషన్ మెల్లిగా తగ్గాలన్నా ఈ క్యాండిల్ సైజుని బట్టి మనకి ఒక వేరియేషన్ అర్థమవుతూ ఉంటుంది. కనుక
ఈ క్యాండిల్ మనకు ఏం మాట్లాడుతాయి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఈ క్యాండిల్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. కనుక ఈ పెద్ద క్యాండిల్ నుంచి చిన్న క్యాండిల్ ఫామ్ అవుతుంది అంటే సెల్లర్స్ కొద్దిగా వాళ్ళ ఫోర్స్ కొద్దిగా తగ్గింది అనే. దాని నుంచి మరికొద్దిగా చిన్న క్యాండిల్ ఫామ్ అయింది అంటే మళ్ళీ సెల్లర్స్ యొక్క ఫోర్స్ మళ్ళీ తగ్గింది అని. పైన మనం 100 అనుకుంటే, పైన మనం 100 క్యాండిల్ అనుకుంటే 80% సెల్లర్స్కి ఇచ్చాం కదా మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నట్టుగా. దీంట్లోకి వచ్చేసరికి 60% అనుకుందాం. దీంట్లోకి వచ్చేసరికి 40% అనుకుందాం. అంటే సెల్లర్స్ యొక్క ఫోర్సు మెల్లిగా తగ్గుతూ ఉందని. ఇక దీని తర్వాత మనకు ఫామ్ అయ్యేది ఏంటి అంటే డోజీ ఫామ్ అవుతుంది. డోజీ అంటే ఇదేంటి, సెల్లింగు ఓపెనింగ్, ఈ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైసు, సెల్లింగ్ ప్రైసు, ఓపెనింగ్ ప్రైసు, క్లోజింగ్ ప్రైసు ఒకేలాగా అయిపోయినాయి. అంటే ఇంకా సెల్లర్స్ కంప్లీట్గా డౌన్ అయిపోయారు అని. ఇక దాని తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్ ఏది కావచ్చు అంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతాయి. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతాయి. కనుక ఈ క్యాండిల్స్ మనకి ఏం అర్థమవుతుంది, క్యాన్సిల్ ఏం చెప్తున్నాయి అంటే సెల్లర్స్ ఫోర్స్ తగ్గుతూ ఉంది అని మనం గ్రహించవచ్చు. ఒకవేళ ఈ క్యాండిల్స్ మొత్తం కూడా మనకి ఒకవేళ గ్రీన్ క్యాండిల్లో ఫామ్ అయి ఉంటే మనకి బయ్యింగ్ ఫోర్స్ తగ్గుతుంది అని మనం చెప్పచ్చు. బయ్యింగ్ ఫోర్స్ తగ్గుతుంది అంటే సెల్ చేసేవాళ్ళు పొజిషన్ తీసుకుంటారు. సెల్ చేసేవాళ్ళు పొజిషన్ తీసుకుంటారు. సో దీని గురించి మీకు అర్థమైంది కదా. ఇంకా దీంట్లో ఈ డోజీ గురించి మాట్లాడే కంటే దీనికి ముందున్న ఒక క్యాండిల్ ఉంది, దీని గురించి ఈ క్లాస్లో మాట్లాడాలి అనుకుంటున్నా. సో జాగ్రత్తగా వినండి. మనకి ఈ చిన్న క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఈ చిన్న క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇది దేని గురించి మాట్లాడుతుంది, ఈ చిన్న క్యాండిల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే సెల్లింగ్ ఫోర్సు తగ్గిపోతుంది అని మనకు అర్థమైంది. సెల్లింగ్ ఫోర్స్ తగ్గిపోతుంది అని అర్థమైంది ఒకటి. రెండు, చూడండి, ఫస్ట్ సెల్లింగ్ ఫోర్సు రెడ్యూస్ అవుతుంది ఒకటి. ఇక రెండు, సెల్లింగ్ ఫోర్స్ రెడ్యూస్ అవుతుంది అంటే మనం ఏం చెప్పచ్చు, బయ్యింగ్ ఫోర్సు ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పచ్చు. బయింగ్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పచ్చు. మూడు, ఇక చూడండి, యాక్చువల్గా ఈ ఒకసారి మనం దీన్ని గమనిస్తే ఇది ఈ క్యాండిల్ ఓపెనింగ్కి ఎక్కడ స్టార్ట్ అయింది, పైకి వెళ్ళింది, ఆ తర్వాత పై నుంచి మళ్ళీ కిందకు వచ్చింది, ఆ తర్వాత ఈ క్యాండిల్ ప్లేస్ను కూడా బాడీని కూడా క్రియేట్ చేసి మళ్ళీ కంప్లీట్గా డౌన్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ రైజ్ అయింది, అంటే మళ్ళీ కొద్దిగా పెరిగింది. కనుక పైన బయర్స్ ఉన్నారు, మళ్ళీ సెల్తో ఈక్వల్ అయింది, మళ్ళీ కింద సెల్లర్స్ ఉన్నారు, మళ్ళీ బయర్స్తో ఈక్వల్ అయింది. కొద్దిగా డామినేషన్లో మాత్రం సెల్లర్స్ ఉన్నారు, అంటే ఈ కొద్దిగా ఏరియా వరకు సెల్లర్స్ ఉన్నారు. అంటే ఈ మూడో పాయింట్ మనం ఏం చెప్పాలి అంటే సెల్లర్స్ తగ్గిపోతున్నారు, బయర్స్ పెరుగుతూ ఉన్నారు. మనం ప్రీవియస్ క్యాండిల్ని బట్టి చూసుకుంటా వస్తే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కన్సాలిడేషన్ జరుగుతుంది. దీన్ని వీళ్ళ మధ్య ఉన్న బయ్యింగ్, అలానే బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్య వీళ్ళు పెట్టుబడి పెట్టే అవి ఎంతైనా డబ్బులు పెట్టి ఎంత పోగొట్టుకుంటారు, ఎంతకి రెడీ అవుతారు పోగొట్టుకోవడానికైనా, ఎంత స్టాప్ లాస్కైనా సిద్ధంగా ఉన్నారు, లేదు ఎంత గెయిన్కి
అని ఈ క్యాలిక్యులేషన్స్ చూసుకొని మనకి జరుగుతుంది కనుక దీన్ని నేను ఎవాలిడేటింగ్ అని కూడా తీసుకుంటాను. సో ఈ ఎవాలిడేషన్ జరుగుతుంది, కన్సాలిడేషన్ పీరియడ్లో ఎవాలిడేటింగ్ జరుగుతుంది. అంటే మనకి చెప్పకనే ఏం చెప్తుంది అంటే బయస్ ఇంక్రీజ్ అవుతున్నారు అని. కనుక దీని తర్వాత మనకు ఫామ్ అయ్యే క్యాండిల్ ఏమై ఉంటుంది అంటే, ఒకవేళ ఈ క్యాండిల్ని బట్టి మనకు ప్రొసీడ్ అవుతూ ఉంటే ఈ క్యాండిల్ని చూసి వీళ్ళు ట్రేడర్స్ చేస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, సెల్లింగ్ ఆల్రెడీ తగ్గుతుంది అని అర్థమవుతుంది. అయితే కానీ ప్రొఫెషనల్ ట్రేడ్ ఎప్పుడు కూడా ఇది ఏ ప్లేస్లో ఫామ్ అవుతుంది అంటే, ఇది ఎప్పుడు కూడా ఫోర్స్ ఎక్కడైతే ఉందో, ఫోర్స్ మెయిన్ ఫోర్స్ హెవీ ఫోర్స్ ఎక్కడైతే ఉందో ఆ ఫోర్స్ దగ్గర సెల్లర్స్ ఇంకా సపోర్ట్ లెవెల్ లాగా అయిపోయింది అనమాట. సెల్లర్స్ అక్కడికి వచ్చేసరికి వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ఫోర్స్ అంతా జీరో అయిపోతూ ఉంది. సో అదొక ఇండికేషన్ లాగా మనం తీసుకోవచ్చు. ఇక దీని తర్వాత మనకి ఫామ్ అయ్యే క్యాండిల్ ఏంటి అంటే మనం ఖచ్చితంగా మనం చెప్పచ్చు డోజీ ఫామ్ అవుతుంది అని. ఎప్పుడు డోజీ ఫామ్ అవుతుంది అంటే, మనకి ఇక్కడ ఫోర్సు ఉండాలి, డౌన్లో ఫోర్స్ ఉండాలి. ఈ డోజీ ఫామ్ అవుతుంది అంటే ద నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, బయస్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. బయస్ అంటే క్యాండిల్ మళ్ళీ రైజ్ అవ్వడం స్టార్ట్ అవబోతుంది. అయితే మీకు ఇక్కడ గ్రహించాలి అందరూ, మనకి ఈ షాడోస్ ఉన్నాయే, నేను కలర్ చేంజ్ చేస్తాను. మనకి ఈ షాడోస్ ఉన్నాయి చూడండి, ఈ షాడోస్ కొన్ని క్లూస్ ఇస్తున్నాయి. ఏం క్లూస్ ఇస్తున్నాయి, ఈ డౌన్ షాడోస్ కనుక మనకి పైకి వెళ్ళేటట్టయితే ఇక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాండిల్స్ ఫామ్ అవుతున్న క్యాండిల్స్కి డౌన్లో షాడోలు ఎక్కువగా ఏర్పడతాయి. అప్పర్ షాడోల కంటే కూడా డౌన్ షాడోలు ఎక్కువగా ఉంటాయి. మోస్ట్లీ ఇది ఈక్వల్ ఉండొచ్చు, లేదా కొద్ది గొప్ప అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఈ క్యాండిల్స్ డౌన్లో ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, పైన దాంతో పోలిస్తే, పైన ఉన్న షాడోలతో పోలిస్తే మనకి డౌన్ ఉండే షాడోలు మాత్రం ఎక్కువ వస్తాయి. అది ఏమి ఇండికేట్ చేస్తుంది, పైకి వెళ్ళబోతుంది అని ఇండికేట్ చేస్తుంది. కనుక ఇది మనకి ఈ లెసన్లో ఈ చిన్న క్యాండిల్ ఫామ్ అవ్వడానికి ఇచ్చే క్లూని మనం గమనించాం. సెల్లర్స్ ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే సెల్లర్స్ తక్కువైపోతున్నారు, బయ్యర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. అలానే కన్సాలిడేషన్ పీరియడ్కి రాబోతుంది, కన్సాలిడేషన్ జరుగుతుంది, ఇంకా స్టార్ట్ అయింది అని మనం గ్రహించవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఇది రెడ్ క్యాండిల్ కనుక నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఈ ఏర్పడిన ఈ చిన్న క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఒకవేళ అప్పుడేమవుతుంది, ఖచ్చితంగా పైకి వెళ్ళేది ఆగిపోయింది, బయర్స్ ఫోర్స్ తగ్గిపోయింది, సెల్లర్స్ ఫోర్స్ పెరుగుతుంది. అంటే మనకి ఖచ్చితంగా సెల్లర్స్ ఫోర్స్ పెరుగుతుంది అంటే డౌన్ రాబోతుంది అని. అంటే క్యాండిల్ అది మనకి గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. గ్రీన్ క్యాండిల్ అయితే ఆ గ్రీన్ క్యాండిల్కి కూడాను సేమ్ ఇలాగే మనం చెప్పచ్చు. గ్రీన్ క్యాండిల్ కూడాను ఇలా చిన్న బాడీ ఫామ్ అయ్యి మనకి చిన్న ఇది అయ్యి ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం చెప్పచ్చు ఈ సోర్స్ మనకి అంటే బయింగ్ ఫోర్స్ తగ్గిపోతుంది అని చెప్పచ్చు. అయితే మనం కేవలం ఈ క్యాండిల్ తీసుకోబట్టి మనం పొజిషన్ తీసుకోకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మెయిన్లీ మనకు ఏం తెలియాలి అంటే, ఇక్కడ ఫోర్సెస్ ఉన్నాయా లేదా. ఆ ఫోర్స్ ఉంటే కనుక, హెవీ ఫోర్స్ ఉంటే కనుక ఇది ఖచ్చితంగా పైదాకా వెళ్ళి అంటే ఇక్కడ దాకా వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ రివర్స్లో డోజీ ఫామ్ అవ్వచ్చు, లేదా ఫామ్ అవ్వకపోవచ్చు. సో మనకి ఈ రివర్స్లో మళ్ళీ యూటర్న్ తీసుకోవటం స్టార్ట్ అవుద్ది, అంటే మార్కెట్ మళ్ళీ సెల్లర్స్ పొజిషన్కి ఇది అవుతుంది. ఓకే, సో పెద్ద క్యాండిల్కి మనం ఏవైతే చెప్పామో అదే చిన్న క్యాండిల్ కూడాను అట్లాగే చిన్న క్యాండిల్ కూడా
ఒక ఇండికేషన్ ఇస్తుంది. అది కనుక మనం ఆలోచించాలి, ఫాలో అవ్వాలి. ఇది ఫామ్ అవ్వగానే ఫోర్సెస్ ఎంత ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ చిన్న ఫోర్స్ పెద్ద ఫోర్స్ ఉన్నా మనకి చిన్న క్యాండిల్ ఫామ్ అయితే అది ఖచ్చితంగా ఇది అవుతుంది, కిందకి రివర్స్ అవుతుంది. ఒకవేళ ఈ క్యాండిల్ కనుక ఈ చిన్న క్యాండిల్గా ఫామ్ అయ్యి ఫోర్స్ ఇక్కడ తీసుకున్న ఫోర్స్ కనుక చిన్నదైతే కనుక, ఇక్కడ తీసుకున్న ఫోర్స్ చిన్నగా ఉంటే కనుక, అంటే ఎంత ఒక 5-6 అట్లా చిన్నగా తీసుకుంటే అప్పుడు ఇక్కడ వచ్చిన ఈ రెసిస్టెన్సీ లెవెల్లా కనపడింది కూడా మనకి ఈజీగా బ్రేక్ అవుద్దని మనం చెప్పచ్చు. టెన్షన్ పడాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఈ ఆర్ఎస్ఏ మనకి యాప్ మనం ఎప్పుడు కూడా ఆర్ఎస్ఏ యాప్ కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత ఏది హెవీ ఫోర్సు, ఏది లోగా ఉన్న ఫోర్సు అనేది మనకు అర్థమవుద్ది. ఓకే, కొన్ని ఏరియాలో 10 ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, 15 ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, 200 ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఆ సమయంలో ఆ పర్టికులర్ క్యాండిల్ ఆ ఏరియాకి వచ్చినప్పుడు, ఆ ప్రైస్ ఏరియాకి వచ్చినప్పుడు దాని ఫోర్స్ని మనకి యాప్ చూపిస్తుంది కనుక వాటిలో హెవీ ఫోర్స్ ఎక్కడ ఉందో దాన్ని మనం కనిపెట్టాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఈ లెసన్లో మనం గమనించింది ఏంటి అంటే చిన్న క్యాండిల్ చెప్పే విషయం గురించి మాట్లాడాం. సో కన్సాలిడేషన్ స్టార్ట్ అవుతుంది అనేది మాట్లాడాం. దానికి కనుక అదే కన్సాలిడేషన్ అయితే, ఆ ఇవాలిడేటింగ్ అయితే అప్పుడు అది ఆపోజిట్ డైరెక్షన్ తీసుకోబోతుంది, ట్రెండ్ మారబోతుంది అని మనం గ్రహించవచ్చు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఫోర్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్యాండిల్స్ కూడా మనకి ఇంపార్టెంటే, కానీ వీటికంటే కూడా ఫోర్సెస్ చాలా ఇంపార్టెంట్. సో అది గమనించాలి. ఓకే, ఈ లెసన్లో కేవలం నేను చిన్న క్యాండిల్ గురించి మాత్రమే మాట్లాడాను. మరలా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని అలాగే రాబోయే కొన్ని లెసన్స్లోనూ మనం మరొక కొన్ని క్యాండిల్స్ గురించి మాట్లాడబోతున్నాం, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. We will meet back in the next lesson. Thank you.